మధురం మధురం నీ వాక్యం నాతో వగు దీపం నీ వాక్యం. యేసు నామంలో మీకు శుభములు సమృద్ధిగా కలుగునుగాక. మధురం నీ వాక్యం అనే కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు మనం ప్రభు కృపా సంవత్సరం అనే అంశం 20వ భాగం ధ్యానించుకుందామండి. ఈరోజు యేసు బహిరంగ రాకడ. మధురం మధురం నీ వాక్యం నాతో వగు దీపం నీ వాక్యం. నిన్నటి దినాన యేసు రహస్య రాకడ కొంచెం బ్రీఫ్గా ధ్యానించుకున్నాం. ముందేంటంటే కొంచెం సింపుల్గా మనం అర్థం చేసుకుంటే తర్వాత మళ్ళా ఇంకా లోతుగా వెళ్ళొచ్చు అన్నమాట. ఈరోజు బహిరంగ రాకడ ఎక్కడ రాయబడి ఉంది? యేసు ప్రభు యొక్క బహిరంగ రాకడ అంటే జకరియా గ్రంథంలో 14వ అధ్యాయంలో 4వ వచనం అండి. గుర్తుపెట్టుకోండి, జకరియా. ఓకే, అక్కడ ఏమని రాయబడి ఉంటుందంటే జకరియా 14:1 నుంచి చదివితే ప్రభు దినం ఆసన్నమైనది అని రాయబడి ఉంటుందన్నమాట. అప్పుడు ఆయన ఎలా వస్తాడు అనంటే ఆయన ఓలివ కొండ మీదకి దిగి వస్తాడంట. యేసు ప్రభు ఓలివ కొండ మీదకి దిగి వచ్చినప్పుడు ఓలివ కొండ రెండుగా, తూర్పు నుంచి పడమరకి రెండుగా చీలిపోతుందంట కొండ. అప్పుడు ఆ మధ్యలో ఒక పెద్ద లోయ ఏర్పడుతుందంట. ఇది రెండవ రాకడ అనమాట. 4 చెప్తా అండి, 4 కొటేషన్ చెప్తా. ఒకటి జకరియా 14:4 మీరు రాసుకోవాలి, నేను చదువుతాను కూడా. రెండవది ఏంటంటే అపోస్తుల కార్యాలు 1వ అధ్యాయంలో 11వ వచనం, 1:11 అట్లా జ్ఞాపకం పెట్టుకోండి. అయితే యేసు ప్రభు పరలోకానికి వెళ్ళే సమయం అన్నమాట. ఆయన పునరుత్థానుడైన తర్వాత 40 దినాలు ఆయన అపోస్తులకి శిష్యులకి దర్శనమిస్తాడండి. తర్వాత 40వ దినాన 40th డే ఆయన పరలోకానికి వెళ్తాడు. ఎక్కడి నుంచి పరలోకానికి వెళ్తాడంటే ఓలివ కొండ మీద నుంచే అండి. మన జీవితంలో తప్పకుండా చూడాల్సిన ఒక కొండ, ఒక నగరం ఏంటి అంటే యెరూషలేం అండి. ఆయన పరలోకానికి వెళ్ళేటప్పుడు తన చుట్టూ కూడా శిష్యులు ఉంటారనమాట, 120 మంది దాదాపుగా. అయితే ఆయన పరలోకానికి వెళ్తూ ఇలా అని పరలోకానికి వెళ్తుంటే ఓలివ కొండ మీద నుంచి అప్పుడు అందరు ఇలా చూస్తారనమాట. అప్పుడు యేసు ప్రభు ఏం చెప్తారంటే చివరి మాట అండి, చాలా ముఖ్యమైనది, నాకు చాలా ఇష్టం. అపోస్తుల కార్యాలు 1:8. నేను అనుకుంటా నాతోనే జీసస్ మాట్లాడుతున్నారు అని. ఏదో బైబిల్ చదివినట్లు కాదండి. రిలేషన్, క్రిస్టియానిటీ ఈజ్ రిలేషన్ విత్ జీసస్. బైబిల్ చదవడం కాదు, ప్రార్థన చేయడం కాదు, లేకపోతే దశమ భాగాలు ఇవ్వడం కాదు, కానీ ఒక భార్య భర్తల రిలేషన్, సంబంధం అన్నమాట. ద్రాక్షావల్లి నేను కొమ్మ, అట్లా బ్రైడల్ రిలేషన్, లేకపోతే వైన్ అండ్ బ్రాంచ్ రిలేషన్ అన్నమాట. ఆయన ఇలా పరలోకానికి వెళ్తే ఏమంటారంటే పరిశుద్ధ ఆత్మ మీ పైకి వచ్చినప్పుడు మీరు శక్తిని పొందుతారు, అప్పుడు మీరు నాకు సాక్షులుగా ఉంటారు. యేసు ప్రభులాగా ఉండాలంటే మనం దేన్ని పొందాలి? పరిశుద్ధాత్మ. యేసు ప్రభు యొక్క కోరిక పరలోకానికి వెళ్తూ మనం పరిశుద్ధ ఆత్మని పొందాలి. దాని కొరకే మనం ప్రభువుని అడగాలండి, పరలోక తండ్రిని. పరిశుద్ధ ఆత్మ కొరకు మనం అడగాలి. యేసు ప్రభు కడరా భోజన సమయంలో కూడా అదే వాగ్దానం చేస్తారనమాట. అలా పరలోకానికి వెళ్తూ ఉంటే అలాగే చూస్తారనమాట. అపోస్తులు శిష్యులందరూ చూస్తుంటే ఒక మేఘం ఆయనని కమ్మేస్తుందండి. ఇంకా వాళ్ళకి లోపల చాలా బాధ ఉండొచ్చు కదా. 3.5 సంవత్సరాలు వాళ్ళతో ఉన్నారు ప్రభు. పునరుత్థానుడైన తర్వాత అనేక విషయాలు బోధించారు. మీరు ప్రపంచం అంతటా వెళ్ళి సువార్తని బోధించండి అని. ఇప్పుడు పరలోకానికి వెళ్తుంటే అలా చూస్తున్నారు, ఒక మేఘం ఆయనని కమ్ముకుంటుంది, అంటే పరిశుద్ధాత్మ. అప్పుడేం జరుగుతుందంటే అపోస్తుల కార్యాలు 1:11 అన్నమాట. అప్పుడు వాళ్ళ ప్రక్కన ఒలీవ కొండ మీద 2 దేవదూతలు నిలబడి వాళ్ళ యుద్ధ నిలబడి ఏమంటారంటే, గలిలీయులారా మీరు ఇంకా ఎంత అట్లా చూస్తున్నారు? ఈ యేసు ప్రభు
ఎలా పరలోకానికి చేర్చుకోబడుటను మీరు చూస్తున్నారో అలాగే ఒకరోజు ఆయన మరలా వస్తాడు. ఎలా పరలోకానికి వెళ్ళిపోవడాన్ని మీరు చూస్తున్నారో ఒకరోజు అలాగే వస్తాడు అని మొదటి రాకడలో ఈ దేవదూతలు వీళ్ళకి చెప్తున్నారు అన్నమాట. మళ్ళా ఆయన వస్తాడు. ఎక్కడికండి వస్తాడు? ఇదో ఓలివ కొండ మీదికే వస్తాడనమాట. జెకర్యా 14:4 ఓలివ కొండ మీద నుంచే వెళ్ళిపోయారు. మళ్ళా రెండోసారి ఎక్కడికి వస్తారంటే ఓలివ కొండ మీదకి ఆయన వస్తారనమాట. ఇంకా ప్రకటన గ్రంథం అండి, దర్శన గ్రంథం, రెవల్యూషన్ చాప్టర్ 1:7 అనమాట. నాకు చాలా ఇష్టమైంది అనమాట. అదిగో అదిగో మేఘమండలం నుండి ఆయన వచ్చుచున్నాడు, ప్రతి నేత్రము ఆయనను చూస్తుంది. ఆయన ఇప్పుడు ఎక్కడి నుంచి వస్తున్నాడు చెప్పండి? రహస్య రాకడేమో పరలోకం నుంచి వచ్చాడు. ఇప్పుడు ఎక్కడి నుంచి వస్తున్నాడు? మేఘమండలం, మధ్యాకాశంలో ఉన్నారు కదా, అక్కడి నుంచి వస్తున్నాడు అంట. వచ్చుచున్నాడు, యేసు వచ్చుచున్నాడు. నేను చాలా పాడుకుంటాను, వస్తాడు నా రాజు ఒకరోజు అని. అక్కడి నుంచి ఆయన అదిగో మేఘమండలం నుండి ఆయన వచ్చుచున్నాడు, ప్రతి నేత్రం ఆయనను చూస్తుంది. బహిరంగ రాకడ భూమి మీదకి వచ్చేస్తున్నాడు కదా, ఆయన ఓలివ కొండ మీదకి వచ్చినప్పుడు అందరూ చూస్తారంట. ఆయనని హతం చేసిన వాళ్ళు, ఆయనని పొడిచిన వాళ్ళు ప్రతి ఒక్కరూ చూస్తారు. ప్రతి ఒక్క జాతి, ప్రతి దేశం విలపిస్తుందంట. నేను ఎప్పుడు నా ప్రసంగాల్లో చెప్తానండి, యేసు ప్రభు వచ్చినప్పుడు ఎవరెవరు ఆయనను హింసించారు, ఆయన సేవకులను హింసించారు, యేసు ప్రభు దేవుడు కాదని అప్పుడేం చెప్తారు యేసు ప్రభు వచ్చినప్పుడు? అప్పుడు ఆయన తీర్పు తీర్చడానికి వస్తారండి. 1000 సంవత్సరాలు పరిపాలించడానికి వస్తారు. దేవుని కుమారుడు యేసు క్రీస్తు, లోక రక్షకుడు, దేవుని గొర్రెపిల్ల, మన కొరకు సిలువలో రక్తం చిందిన యేసు ప్రభు, మన మరణాన్ని ఆయన మరణం ద్వారా నాశనం చేసిన యేసు ప్రభు, మన కొరకు పరలోకంలో నివాస స్థానాల్ని ఆయన సిద్ధం చేసి మనల్ని తీసుకొని వెళ్ళడానికి వస్తున్నారు. అప్పుడు ప్రతి నాలుక ఒప్పుకోవాలి యేసు ప్రభు దేవుడని, ప్రతి మోకాలు ఆయన ముందు వంచాలి. మీరు నమ్మండి, నమ్మకపోండి. ఇదో ఇప్పుడు ఇవన్నీ చూస్తున్నారు కదా, మీరు యుద్ధాలు చూస్తున్నారు, భూకంపాలు చూస్తున్నారు, ఇవన్నీ చూస్తున్నారు కదా, ఇవన్నీ యేసు ప్రభు ఆల్రెడీ చెప్పారండి. తర్వాత నేను వస్తాను అని కూడా చెప్పారు. ఆయన వచ్చే ముందు ఇవన్నీ జరుగుతాయి అని. బైబిల్లో ప్రతి మాట నెరవేరుతుందండి. నెరవేరాయి కొన్ని, ఇంకా నెరవేరబోయేవి కొన్ని ఉన్నాయన్నమాట. ఎందుకంటే ఇది దేవుని యొక్క సత్య గ్రంథం అన్నమాట. తప్పకుండా ఒక్క మాట ప్రభు అంటారు, మార్కు 13:31, ఈ భూమి ఈ ఆకాశం గతించిన నా మాటలు గతించిన అన్నారు. కనుక ఇప్పుడు ఇవి గతిస్తాయండి. ఈ భూమి ఆయన ఎప్పుడు ఎలా సృజించారో ఆది గ్రంథంలో, ఇప్పుడు ప్రకటన గ్రంథంలో అవి గతిస్తాయన్నమాట. అది కూడా ఇక్కడ ఉంటుంది. ప్రకటన గ్రంథంలో 21వ అధ్యాయంలో పాత భూమి పాత దివి గతించిపోయాయి, ఇప్పుడు క్రొత్త దివి క్రొత్త భూమి అన్నమాట. ఈ భూమి ఎలా మరి గతించిపోతుంది అని 2 పేతురు 3వ అధ్యాయంలో 7లో రాశాడండి. అగ్ని చేత దగ్ధమగుటకు గాను ఇప్పటి దివి ఇప్పటి భువి ఉంచబడ్డాయి అని. ఇప్పటి భువి ఫస్ట్ చెప్తాడు, తర్వాత దివి అంటే ఆకాశ మండలం. అగ్ని చేత, గ్లోబల్ వార్మింగ్ చూడండి, ఇప్పుడు జరిగేవన్నీ కూడా అదే అని చెప్తున్నారు కదా, గ్లోబల్ వార్మింగ్ అని ఆల్రెడీ రాసేసాడండి పేతురు, ఆల్రెడీ రాశాడనమాట. అలా చెప్పినప్పుడే అది నీరో చక్రవర్తికి తెలుస్తుందంట. క్రీస్తు శకం 64లో పేతురు అక్కడే బోధిస్తూ ఉన్నాడు 25 సంవత్సరాలని జోసెఫస్ అనే హిస్టారియన్ రాస్తాడనమాట. అప్పుడు అగ్నితో దగ్ధం అవ్వడానికి ఇప్పటి భువి దివి ఉంచబడ్డాయి అని చెప్తే, అలా చెప్తారా అని ఆయన ఓల్డ్ సిటీ రోమ్ని కాల్చేసి, క్రిస్టియన్స్ కాల్చేశారని క్రిస్టియన్స్ మీద తోసేస్తాడండి. యాక్చువల్గా ఏంటంటే ఆ ఓల్డ్ సిటీలో పాతవన్నీ ఇండ్లు కూలగొట్టేసి పెద్దగా కొత్తగా మంచి బిల్డింగ్స్ కట్టాలని ఆయన ప్లాన్. కానీ అక్కడ ఒప్పుకోరు అనమాట, పార్లమెంట్ లాగా ఉంటుంది కదా, పాపం పేదవాళ్ళు ఏమైపోతారు ఆ ఇళ్ళన్ని కూలగొడితే
వాళ్ళకి ఏమైపోతారు నీడ లేకుండా అని వాళ్ళు ఒప్పుకోరని ఇలా కాల్చేసి క్రిస్టియన్స్ మీద తోసేస్తాడు. అందుకని అప్పటి నుంచి కూడా ఆ రోమా పౌరులకి క్రైస్తవులంటే ద్వేషం. అందువల్ల క్రైస్తవులను హింసించడం మొదలు పెడతారనమాట. చెప్తున్నానంటే పేతురు రాసింది. ఇప్పుడు యేసు ప్రభు యొక్క రెండవ రాకడ కదండి మనం ధ్యానిస్తున్నాం. బహిరంగ రాకడ అన్నమాట. ప్రతి నేత్రం కూడా ఆయనను చూస్తుందంట. ఇంకా దర్శన గ్రంథానికి మనం వెళ్ళిపోవాలండి. ఈరోజు మీరు జకర్యా 14 తప్పకుండా చదువుకోవాలి. ఆ తర్వాత ప్రకటన గ్రంథంలో 19వ అధ్యాయంలో 11వ వచనం నుంచి మళ్ళా 20వ అధ్యాయం వరకు చదువుకోవాలండి. ప్రకటన గ్రంథం చదువుతుంటే తెలుసా మీకు స్వస్థత కలుగుతుంది, దయ్యాలు వెళ్ళిపోతాయి. ఎందుకంటే ఒక్కొక్క వాక్యము బుల్లెట్స్ అన్నమాట, చాలా పవర్ఫుల్ మిసైల్స్ అంటారు చూడండి. అట్లా మీరు ప్రకటించాలన్నమాట. ఇదో ఒక పెద్ద బూరని తీసుకొని యేసు ప్రభు వస్తున్నాడు, ఆయన రాకడ సమీపంగా ఉంది కనుక సిద్ధపడండి వధువు సంగమాన్ని ప్రకటించాలన్నమాట. ఆ చివరి గ్రంథాన్ని మనం పాటించాలి. ఆ చివరి గ్రంథంలో ఏమని రాయబడి ఉంటుందంటే ప్రకటన గ్రంథం 1:3లో ఈ గ్రంథంలోని ప్రవచనములను పఠించువారు ధన్యులు, పాటించువారు ధన్యులు అని ఉంటుందన్నమాట. కనుక మనం చదవాలండి. దేవుని యొక్క వాక్యము మనం నోటితో పలుకుతున్నప్పుడు కూడా అది రెండంచుల వాడైన ఖడ్గంలాగా లోపలికి వెళ్ళి లోపలున్న దుష్ట శక్తుల్ని, ఏ దుష్ట శక్తులు మనకి అనారోగ్యాన్ని కలిగిస్తున్నాయో వాటిని సంహరిస్తాయన్నమాట. ఇర్మియా 20:9 వచనంలో ఇర్మియా అంటాడు, దేవుని యొక్క సందేశము ఆయనకు వినపడుతుందన్నమాట. ఆయన దాన్ని ప్రకటించట్లేదు. ఎందుకంటే దేవుని వాక్యం ప్రకటిస్తూ ఉన్నప్పుడు ఈ రాజులు ఆయనని జైల్లో పెడతారు. అట్లా చెప్తావా, నెబుకద్నెజర్ రాజు వచ్చి మిమ్మల్ని బంధించి తీసుకొని వెళ్తాడు అని చెప్తావా అని అలా ఆయనని చెరసాల్లో పెడితే ఆయన ఇంకా దేవునితో అంటాడు, నేను నీ వాక్యం నేను ఇంకా చెప్పను ప్రభా, చెప్తే నాకు అన్ని కష్టాలు, బావిలో వేస్తున్నారు, బొండకొయ్య వేశారు, జైల్లో పెట్టేశారు. దేవుడు చెప్పమన్న వాక్యం, సత్యమైన వాక్యం చెప్తే ఇంకా అట్లా చేస్తున్నారు. కానీ చెప్పకుండా ఉన్నప్పుడు ఏమైందంటే ఆయనకు తెలుసా, ఏమంటాడంటే నీ వాక్యాన్ని నేను నా హృదయంలో దాచుకోలేకపోతున్నాను, అది నా లోపల అగ్నిలాగా మండుతుంది. మండుచున్న పొద చూడండి, పాత నిబంధనలో మోషే చూస్తాడు కదా, ఎవరైనా దేవుడే, పరిశుద్ధాత్మ దేవుడు, దహించే అగ్ని అన్నమాట. హెబ్రీ 12:29లో ఉంటుంది, మన దేవుడు దహించు అగ్ని, కన్జ్యూమింగ్ ఫైర్ అన్నమాట. ఆ దహించే అగ్ని అక్కడ మోషే బయట నుంచి విన్నాడు కదండి. ఇప్పుడు ఆ దహించే అగ్ని, ఆ మండుచున్న పొద ఇక్కడ లోపల మండాలన్నమాట. అప్పుడు లోపల ఉన్నవన్నీ కూడా ఆ దయ్యపు శక్తులు కాలిపోతాయి. తిండిపోతు దయ్యం, త్రాగుడు దయ్యం, సెల్ ఫోన్స్ దయ్యం, ఏమేమి ఉన్నాయో, ధనాశ, ఇంకా విందులు, వినోదాలు అన్నీ కాలిపోయి మనము నిప్పు నుంచి బయటకు తీసిన కర్రలాగా మనం ప్రకాశిస్తూ ఉంటామన్నమాట. జకర్యా గ్రంథంలో 3వ అధ్యాయంలో ఉంటుందన్నమాట. యెహోషువ ప్రధాన యాజకుడిని గురించి అక్కడ దేవుడు చెప్తున్నారు, యేసు ప్రభువే అక్కడ అన్నమాట. నిప్పు నుంచి బయటకు తీసిన కర్రలాగా ఉన్నాడు అని చెప్పి అట్లా మనం ఉండాలండి. ఇక్కడ ఏముంటుందంటే దర్శన గ్రంథంలో 19:11లో ఆయన వస్తున్నాడు కదా, తెల్లని గుర్రం మీద వస్తున్నాడంట. ఏమని రాయబడి ఉంటుంది అంటే ఆయన ఎవరు అని, నమ్మక పాత్రుడైన సాక్షి, పరలోక తండ్రికి నమ్మక పాత్రుడైన సాక్షి అండి. మనం కూడా అలాగే ఉండాలి. యేసు ప్రభులాగా పరలోక తండ్రికి నమ్మకమైన సాక్షి, యేసు ప్రభుకి నమ్మకమైన సాక్షి, సత్యవంతుడండి. ఆయన సత్యం, ఆయన మాటలు, ఆయన జీవితం అంతా సత్యం, అసత్యమైనది ఎక్కడా లేదు. ఇంకా ఆయన తల మీద అనేక కిరీటాలు ఉన్నాయంట. మీరు మెల్లగా చదవండి, నేను చెప్తున్నాను. మీకు అనారోగ్యంగా ఉందా, మీకు ఏదైనా, మీ భర్త మారాలా, మీ పిల్లలకి ఏదైనా కావాలా, నేను చెప్తున్నాను దేవుని మాటగా, మీరు ఈ గ్రంథాన్ని చదవండి. అయిపోయే లోపల దేవుడు మీకు అద్భుతం చేస్తారు.
ఇంకా ఆయన పేరు ఏమని రాయబడింది మీరు చూడండి, చక్కగా ఉంటుందండి. నాకు ఇది ఎంత ఇష్టమో, ఆయన తల మీద అనేక కిరీటాలంటే నేను ఊహించుకుంటున్నా, ఏం కిరీటం ప్రభా, నీతిమంతుడు, నీతిమంతుడు, ఆయన కరుణామయుడు, ఆయన న్యాయవంతుడు, క్షమాకరుడు, ఆయన ఎన్నెన్ని కిరీటాలు ఆయనకి, సత్యవంతుడు, నమ్మకమైన సాక్షి, అగ్ని జ్వాలల వంటి కన్నులు కలవాడు, అపరంజిని పోలిన పాదములు కలవాడు, యేసు క్రీస్తు. రక్తములో ముంచబడిన వస్త్రాలు ఆయన ధరించి దేవుని వాక్కు అనే నామం ఆయన పిలువబడుతున్నారు. యేసు ప్రభు పేరు దేవుని యొక్క వాక్యం అండి. ఈ వాక్యం తెలియకపోతే యేసు ప్రభు తెలియనట్లే. సెయింట్ జెరోమ్ గారు అంటారు, డాక్టర్ ఆఫ్ ద చర్చ్, హూ ట్రాన్స్లేటెడ్ ద బైబిల్ ఫర్ 18 years, ఫ్రమ్ 386 to 404. 18 సంవత్సరాలు బెత్లెహేంలో ఒక గుహలో బైబిల్ని ట్రాన్స్లేట్ చేసిన ఆయన ఏమంటారంటే, ఇగ్నోరెన్స్ ఆఫ్ ద స్క్రిప్చర్స్ ఈజ్ ఇగ్నోరెన్స్ ఆఫ్ క్రైస్ట్, ఇగ్నోరెన్స్ ఆఫ్ ద బైబిల్ ఈజ్ ఇగ్నోరెన్స్ ఆఫ్ క్రైస్ట్. మీకు బైబిల్ తెలీదంటే క్రీస్తు తెలీదు. నా మాట కాదండి, మన చర్చ్ డాక్టర్ అనమాట, పిల్లర్స్ ఆఫ్ ద చర్చ్ వాళ్ళిద్దరు 4th century సెయింట్ జెరోమ్, సెయింట్ అగస్టిన్ అనమాట. అందుకే వాళ్ళు చెప్పినవి మనం ధ్యానిస్తూ ఉండాలి. నిజంగా ప్రభు ఈ మధ్య నాకు ప్రేరణ ఇచ్చారు. అంతోని వారు ఏం చెప్పారు, షౌరి వారు ఏం చెప్పారు, అగస్టిన్ గారు ఏం చెప్పారు, జెరోమ్ గారు ఏం చెప్పారు, వీళ్ళందరూ మన తండ్రులండి. వాళ్ళవన్నీ, వాళ్ళు చెప్పినవన్నీ కూడా ఒక చిన్న బుక్ లాగా రాస్తే చాలా బాగుంటుంది. చాలా అట్లా ఉండాలి. దేవుని వాక్కు ఎవరండి? యేసు ప్రభు, తండ్రి నోటిలోంచి వచ్చిన వాక్కు. మనం బైబిల్ గ్రంథాన్ని చదివి చర్చిలో కూడా రీడింగ్స్లో ఇది ఏలిన వారి వాక్కు అంటే ప్రభు వాక్కు అంటాం కదా, వర్డ్ ఆఫ్ గాడ్ అంటే అర్థం ఏంటంటే దీన్ని నువ్వు తప్పకుండా పాటించాలన్నమాట. ఆయన అలా మేఘమండలం నుంచి వచ్చినప్పుడు ఆయనతో పాటు వస్తున్నారంట. ఎవరైతే వెళ్ళారు తర్వాత పరలోక సైన్యం అంతా కూడా భూమి మీదకి వస్తారనమాట. ఆయన వచ్చిన తర్వాత అక్కడ భూమి మీద అప్పుడు ఎవరు పరిపాలిస్తున్నారండి? 7 సంవత్సరాలు అంత్యక్రీస్తు పాలన అన్నమాట. ప్రకటన గ్రంథం 13వ అధ్యాయంలో ఉంటుంది. అంత్యక్రీస్తు తర్వాత ఫాల్స్ ప్రాఫిట్, అబద్ధ ప్రవక్త. సో వీళ్ళిద్దరిని ఏం చేస్తాడంటే ఆయన నోటి నుంచి వచ్చిన వాక్కుతో, నోటి నుంచి వచ్చిన ఖడ్గం అంటే వాక్యం అంటే తీర్పుతో ఆయన ఆ జాతులని అంటే వ్యతిరేకంగా ఉన్న జాతులని సంహరిస్తాడంట. వీళ్ళిద్దరిని ఏం చేస్తాడంటే అగ్ని గుండంలోనికి నెట్టేస్తాడంట. సలసల కాగుతున్న గంధకపు అగ్ని గుండంలోనికి ఈ అంత్యక్రీస్తుని, ఆ తర్వాత అంటే మృగము అని ఉంటుందండి, బీస్ట్, ఇంకా ఫాల్స్ ప్రాఫిట్ అన్నమాట. దర్శన గ్రంథం ప్రకటన 13వ అధ్యాయంలో వాళ్ళని అగ్ని గుండంలోనికి నెట్టేస్తాడంట యేసుప్రభు. తర్వాత 20వ అధ్యాయానికి వచ్చినట్లయితే అక్కడ ఏంటంటే మళ్ళీ దేవలోకం నుంచి ఒక దూత పరలోకం నుంచి వచ్చిన తర్వాత ఆయన సైతాన్ని బంధించి గొలుసులతో బంధించి అగాధంలో బంధించి అగాధాన్ని మూసేస్తాడనమాట. అప్పుడు ఇంకా కొంతకాలం అట్లా అగాధంలో ఉంటాడు కదా. ఉన్న తర్వాత అంటే కొంతకాలం తర్వాత 1000 సంవత్సరాల పాలన తర్వాత మళ్ళీ కొంతకాలం విడిచిపెడతారనమాట. ఇప్పుడు యేసు ప్రభు పరిపాలన ఉంటుందండి, 1000 ఏళ్ల పాలన అన్నమాట. ఈ 1000 ఏళ్ల పాలనలో ఎలా ఉంటుంది ప్రపంచం అంటే యెషయా గ్రంథంలో 65వ అధ్యాయం 17 నుంచి మనం చదవాలండి. చక్కగా అందరూ కలిసి ఉంటారంట. తోడేలు, గొర్రెపిల్ల కలిసి ఉంటాయి. అంటే తోడేలు స్వభావం ఉన్నవాళ్ళు, గొర్రెపిల్ల స్వభావం ఉన్నవాళ్ళు ఎవరు ఎవరికి హాని చేయరంట. అందరు అప్పుడు అందరూ నిండు 100 ఏళ్ళు జీవిస్తారంట. సడన్గా యాక్సిడెంట్స్, ఆత్మహత్యలు యేసు ప్రభు రాజ్యంలో ఉండవండి. ఇది సైతాను పరిపాలన. సైతాన్ రాజ్యంలో పాపం చేయిస్తాడు, చేయించి తర్వాత నువ్వు చచ్చిపో, నీ బ్రతికెందుకు అని చెప్పి ఆత్మహత్యలు, తర్వాత యాక్సిడెంట్లు, త్రాగుడు, విడాకులు ఇవేవి ఉండవండి. అందరూ కూడా నిండు 100 ఏళ్ళు జీవిస్తారు. అందరూ ప్రేమగా జీవిస్తారు. మనం ఏదన్నా ప్రార్థిస్తే మన ప్రార్థన అయిపోకముందే దేవుడు ఆ ప్రార్థనకి జవాబిస్తాడంట.
చక్కగా ఉంటుంది యేసు ప్రభు పరిపాలన. మీరు ఊహించుకోనండి. ఆ పరిపాలన తర్వాత ఆ సైతాన్ని విడిపిస్తారనమాట. మళ్ళీ విడిపించినప్పుడు గోగు మాగోగులు అంటే రష్యా తర్వాత అక్కడి నుంచి ఇంకా అనేక దేశాల నుంచి దేవుని ప్రజల మీదికి యుద్ధానికి తీసుకొని వస్తాడంట సైతాన్. తీసుకొని వచ్చినప్పుడు దేవుడు పరలోకం నుంచి అగ్నిని కురిపించి వాళ్ళని నాశనం చేస్తాడు. అప్పుడు యేసు ప్రభు ఏం చేస్తారంటే ఆ సైతాన్ని కూడా ఏ అగ్నిగుండంలోనికి ఆ మృగాన్ని అబద్ధ ప్రవక్తని నెట్టేశాడో అదే అగ్నిగుండంలోనికి ఈ సైతాన్ని కూడా నెట్టేస్తాడు. అదే ద్వితీయ మరణం అని ఉంటుంది, అగ్నిగుండం అన్నమాట. సైతాన్ కొరకు వాడి అనుయాయుల కొరకు అన్నమాట. అన్హోలీ ట్రినిటీ అంటారు ఈ ముగ్గురిని, సేటన్, యాంటిక్రైస్ట్, ఫాల్స్ ప్రాఫిట్ అన్నమాట. సాతాను, యాంటిక్రైస్ట్, అంత్యక్రీస్తు, ఆ తర్వాత అబద్ధ ప్రవక్త, అన్హోలీ ట్రినిటీ. అంత డూప్లికేషన్ అన్నమాట. దేవుడు ఏది డూప్లికేషన్, ఇమిటేషన్ అట్లా అంటారు చూడండి, అదంతా మోసకరమైనదంతా కూడా డెవిల్ నుంచి అన్నమాట. తండ్రి కుమార పరిశుద్ధాత్మలాగా అన్నమాట. ఆ తర్వాత ధవళ సింహాసన తీర్పు ఉంటుందండి. ప్రకటన గ్రంథంలోనే 20వ అధ్యాయంలో 11 నుంచి 15 వరకు అన్నమాట. ధవళ సింహాసన తీర్పు అంటే వైట్ థ్రోన్ జడ్జిమెంట్. అప్పుడు అందరికీ తీర్పు అన్నమాట. గ్రంథాలు విప్పబడును, అందున్నవి చదువాను అని ఉంటుంది. ఆ తీర్పు తర్వాత ఎవరి పేర్లైతే జీవగ్రంథంలో రాయబడలేదో వాళ్ళందరూ కూడా అగ్నిగుండంలోనికి నెట్టివేయబడతారంట. ఎవరు ఈ సైతాను బోధనలని, సైతాను మార్గాన్ని అనుసరించారో, శరీరంలో జీవిస్తూ పాపంలో ఉన్నారో ఆ ముగ్గురు ఎందులోకి నెట్టివేయబడ్డారో, ఎవరి పేర్లు జీవగ్రంథంలో లేవో వాళ్ళందరూ కూడా అగ్నిగుండంలోనికి నెట్టివేయబడతారు. కనుక మనము దేవుని వాక్యం ప్రకారం యేసు ప్రభు చూపిన మార్గంలో యేసు ప్రభు తండ్రి చిత్తాన్ని చేశాడు. మనం కూడా తండ్రి చిత్తాన్ని చేయాలి. చేసి మనం కూడా ఒకరోజు పరలోకంలో దేవుని సన్నిధిలో ఉండాలన్నమాట. ఒకసారి ఈ 4 కొటేషన్స్ నేను చదువుతాను. యేసు బహిరంగ రాకడ. ఆ దినంన ప్రభు యెరూషలేమునకు తూర్పు దిక్కుననున్న ఓలివ కొండపైకి దిగివచ్చును. అప్పుడు ఓలివ కొండ 2 ముక్కలుగా చీలిపోయి లోయ ఏర్పడును. జెకర్యా 14:4. అపోస్తల కార్యాలు 1:11. మీ చెంత నుండి పరలోకమునకు చేర్చుకొనబడిన ఈ యేసు ఎట్లు పరలోకమునకు పోవుట మీరు చూచితిరో అట్లే ఆయన మరలా వచ్చును. ప్రకటన 1:7. ఇదిగో మేఘమండలం నుండి ఆయన వచ్చుచున్నాడు, ప్రతి నేత్రము ఆయనను చూచును, ఆయనను హతమొనర్చిన నీవును. ప్రకటన 19:11 అండి. తెల్లని గుర్రంపై ఆయన వస్తాడు. ఈ 4 కూడా బహిరంగ రాకడ గురించండి. కనుక మనము యేసు ప్రభు 2వ రాకడ కొరకు సిద్ధపడదాం. ప్రార్థన చేసుకుందాం. పరలోకపు మా తండ్రి, మీ పరిశుద్ధ నామమునకు స్తోత్రం కలుగును గాక. మీరు మా కొరకు ఎంత శ్రమపడ్డారు ప్రభా. ఈ భూమిని మీరు సృజించారు. మా కొరకే సూర్యచంద్ర తారకలు, మరి ఫలాలనిచ్చే వృక్షాలు ప్రభా, నదులు, ఏరులు, సముద్రాలు, జంతువులు అన్నీ మా కొరకే సృజించారు తండ్రి. అయ్యా, మాకు 10 ఆజ్ఞల్ని ఇచ్చారు. మరి వాటిని ఉల్లంఘించి పాపం చేసినప్పుడు శిక్ష మా మీదికి రాకుండా యేసు ప్రభు మీద మా యొక్క శిక్షని మోపారు. యేసయ్య, మా పాపంల కొరకు మీరు పాప పరిహార బలిగా సిలువలో రక్తం చిందారు ప్రభా. మీ ప్రేమ ఎంత లోతైనదో అర్థం చేసుకోవడానికి మాకు పరిశుద్ధ ఆత్మని దయచేయండి. మీ మరణం ద్వారా మా మరణాన్ని మీరు నాశనం చేశారు. మా కొరకు పరలోకంలో నివాస స్థానములను సిద్ధం చేసి, ఇదిగో నేను త్వరలో రాబోతున్నాను, వారి వారి క్రియలను బట్టి వారికి తగిన బహుమతులను కొని తెత్తును అన్నారు. కనుక మీరు వచ్చినప్పుడు బహుమతి గెలుచుకునేలాగా, 5 కిరీటాల్ని గెలుచుకునేలాగా ప్రభా, మీకు ఇష్టమైన వధువుగా, స్వచ్ఛమైన పరిశుద్ధమైన వధువుగా జీవించే కృపని
పరిశుద్ధాత్మ శక్తిని మాకు దయచేసి ఈ లోక విషయాల్లో సతమతం కాకుండా మీ రెండవ రాకడ కొరకు ఎదురు చూసే పరిశుద్ధమైన కన్యకగా మమ్మల్ని అభిషేకించండి. ఎత్తబడే సంఘంలో మేము ఉండేలాగా మాకు కృపని దయచేయండి. యేసు నామంలో అడుగుచున్నాం తండ్రి, ఆమెన్. అసలైన ఆశీర్వాదము ఎత్తబడే సంఘంలో మనం ఉండటమే. ఆ కృప దేవుడు మీ అందరికీ దయచేయను గాక. గాడ్ బ్లెస్ యూ. హ్యావ్ ఎ బ్లెస్డ్ డే.